మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క 2026 జూన్ నెలలో ఈ యొక్క గురువు మారడము, సూర్యుడు మారడము, అదేవిధంగా మరి శనైశ్వరుడు మీనంలోనే ఉండడము, దీనికి తోడు శుక్రుడు కాస్త కర్కాటకంలోకి రావడము, మరి గురువుతో కలిసి ఉండడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా జన్మ జాతకము అనేటువంటిది అల్టిమేట్. మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఏ యొక్క గ్రహస్థితి ఏర్పడబోతున్నదో ఆ విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. మేషము నుండి మీనరాశి వరకు కూడా అందరికీ చాలా అద్భుతంగా ఉన్నవి. కానీ మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాల్సిందిగా మరొక్క మారు చెబుతూ, కుంభరాశి అనగానే సా, సి, సు, సే పేర్లతో మొదలవుతాయి. గా, గి అక్షరాలతో మొదలయ్యేటువంటి వారు గీగు లైక్ తప్పకుండా మీకు గడిచిన 6 నెలల నుండి కూడా 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి పరాభావాలు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మనీ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, వివాహం సెట్ అయింది అది కాస్త డ్రాప్ అయిపోవడం కావచ్చును, మ్యారిటికల్ లైఫ్లో గొడవలు ఏర్పడడం కానీ, 2018 నుంచి 2022 మధ్యలో బ్రేకప్స్ ఏర్పడడం కానీ, వాహన ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్స్ కావచ్చును, ఇలా ఎన్నెన్నో కూడా ఇష్యూస్ ఫేస్ చేశారు. 2022, 23, 24 కొంత పర్వాలేదు. 2025లో తప్పకుండా మార్పులు చేర్పులు ఏర్పడ్డవి. మీకు 2026లో కూడా చాలా చుక్కెదురులే ఉన్నవి. సో గడిచేటువంటి సందర్భాలు అసలే బాగా లేవు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు, ఎలాంటివి కొనాలి అనుకున్నా పనికిరాదు. ఏదన్నా మంచి చేయాలి అనుకున్నా మీ వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మీది. కనుక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీ నీడను కూడా మీరు నమ్మొద్దు. ఆచితూచి అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సో ఓవరాల్గా ఎలా ఉందో ఒకసారి మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా యంత్ర సంబంధిత ప్రమాదాలు, గాయాలు, దుష్టులతో కలహాలు, శారీరక శ్రమ, కార్య విఘ్నములు, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, కొంత మేర భార్యాభర్తలలో కానీ కుటుంబ సభ్యులలో కానీ కొంత సంబంధాలు లైక్ గొడవలకు కారణం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. ఇక అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ధన ప్రాప్తి ఉన్నది. ఇక్కడ ఏవైనా డబ్బులు మనకు వచ్చేది ఉంటే వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. దీనికి తోడు ఇక్కడ మళ్ళీ శుక్రుడు గురునిపై కుజుని చూపు ఉండడం ద్వారా కొంత ధనధాన్య ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, కీర్తి, అలంకార ప్రాప్తి, సభా గౌరవం లభించబోతున్నది ఈ యొక్క కుంభరాశి వారికి. అదేవిధంగా ఆర్థిక లాభాలు, కుటుంబ మద్దతు మరియు వ్యాపార పురోగతి కనిపిస్తూ ఉన్నది. కష్టంతో పాటు మంచి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. సహనము పాటిస్తే శని అనుకూలిస్తాడు. మీరు ఎంత ఓపికగా ఉంటే శనైశ్వరుడు మీకు అనుకూలంగా ఉంటాడు. ఇందులో కోపం వస్తే చేతులు ఏది ఉంటుందో దాన్ని పగలగొట్టడం కానీ, గట్టిగా అరవడం కానివ్వండి, ఇలాంటివి ఏది పెట్టొద్దు. ప్రశాంతంగా ఉంటేనే శనైశ్వరునికి ఎంతో ప్రీతి. ఓపిక అనేటువంటిది శనైశ్వరునికి ప్రీతి. నడవంతరపు సిరిని చూసి మనం మురిసిపోయినా కూడా శనైశ్వరుడు ఈపు బలగొడతాడు. కనుక ఇవన్నీ కూడా అబద్ధాలు ఆడడాలు, అసత్యం పలకడాలు, ఒకరిపై ఒకరికి చెప్పడాలు, ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవన్నీ కూడా శనికి నచ్చవు. సో ఓవరాల్గా చక్కగా చూసుకొని ముందుకు వెళ్ళండి. ఇక్కడ గురు బలం మాత్రం పూర్తిగా తగ్గింది. ఇవి కుజునిది కానీ శుక్రునిది కానీ బలం ఉన్నాయి. కానీ అవి నెల రోజుల మట్టుకే, ఒక 15 రోజులు, ఒక 2 నెలల మట్టుకో. కానీ గురువు యొక్క బలం పూర్తిగా లేదు. ఈ గురు బలం లేదు అనే సందర్భంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్, భూమి కొనడము, ఇల్లు కడతా అనడము, వాహనం కొంటా అనడం మాత్రం పనికిరాదు. ఇది బాగా గమనించుకోవాల్సినటువంటి విషయము. ఇక అదేవిధంగా మనకు కొంత కార్యక్షేత్రంలో ప్రతికూలత ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలలో కొంత సుఖ సంతోషాలు మాత్రం మిగలబోతున్నవి. కొన్ని విషయాలలో ఇది గమనించుకోదగినటువంటి విషయము. అదేవిధంగా ఇక్కడ మరొక పాయింట్ ఏమిటి అంటే చేపట్టిన ప్రతి పనిలో కూడా కొంత సానుకూలత ఏర్పడబోతున్నది. ఈ మొదటి వారంలో అభీష్ట సిద్ధి, ఆరోగ్యము, శుభకార్య నిర్వహణ, సుఖ సంతోషాలు ఇలాంటివి కొంతమేర మొదటి వారంలో జరగబోతూ ఉన్నవి. శుభవార్తలు కూడా కొన్ని ఉన్నవి. స్థాన చలనాలు, కార్యంలో కొంత ప్రతికూలత మాత్రం ఏర్పడబోతున్నది 2వ వారం నుంచి. ఇది బాగా గమనించుకోండి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ యొక్క
గురువు బాగా లేడు అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక అదేవిధంగా 5వ భావంలో మీకు సూర్యుడు బుధుడు ఉన్నాడు. 5వ భావం అంటే నమ్మక ద్రోహం జరగడము, ధన నష్టము జరగడము, శత్రువుల వలన భయం జరగడము, ఆలోచన హీనత ఉండేటువంటి పరిస్థితులు. దీనికి తోడు మన బుధుడు కూడా తోడయ్యాడు కనుక స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, అకారణ కలహాలు, ఆదరణ లోపములు అంటే పలానా రమేషు, పలానా రంజితు, పలానా సురేషు, పలానా వ్యక్తిని ఆదరించేటువంటి వారే ఆదరించకపోయే పరిస్థితి ఉంటుంది. తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, మానసిక బాధ అనేటువంటిది చాలా కనబడుతున్నది కనుక సో బీ కేర్ఫుల్ అని చెప్పడం జరుగుతున్నది. మరొక విషయం ఏమిటంటే జ్ఞాతులతో కలహములు, కుటుంబ సమస్యలు, కలత్ర రోగము, కొంతమేర స్త్రీ సంబంధిత ఇబ్బందులు. అంటే ఇక్కడ భార్యాభర్తలలో ఎవరికైనా కొంత అనారోగ్య సమస్యలు రావడం కావచ్చును, అదేవిధంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చును. కొంతమేర మరొకటి ఏం చెప్పారు, కుటుంబ సమస్యలు, కుటుంబంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది అని చెప్పడం జరుగుతున్నది. ఇక మరి గురువుగారు మీకు 6వ భావంలో ఉండడం జరిగింది. మరి 6వ భావము, 10వ భావము, 2వ భావాన్ని చూస్తున్నాడు. 2వ భావాన్ని శనేశ్వరుడు, గురువు ఇద్దరు చూస్తున్నారు కనుక కులాంతర వివాహాలు ఏమైనా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మీ గౌరవము నాశనము, కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు నాశనము, దూషణలు ప్రతిరోజు ఇంట్లో, అదేవిధంగా కొంత ఆరోగ్య నాశనము, కుటుంబ కలతలు, కులాంతర వివాహాలు జరిగేటువంటి ఛాన్సెస్ కొల్లలుగా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా కొంత ప్రమాదాలు, విచారము, బంధుమిత్ర పీడ, అనారోగ్య బాధ కూడా ఏర్పడబోతున్నది. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. ఉద్యోగ మార్పిడి, అనూహ్య ఆపద, రాజశిక్ష, అగ్నికి సంబంధించినటువంటి బాధలు, చోర భయము, బంధుమిత్ర మనస్పర్ధలు. ఇక దీనికి తోడు మరొకటి గృహ సమస్య, రాజభయం, హాని, కోపము, అనూహ్య అవరోధములు, అగ్ని ప్రమాదాలు. 2 విధంగా కూడా అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు అంటే మన వాహనం ఏమైనా కావచ్చును, స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చును, లేదా మన కోపం వల్ల ఏమైనా ఇబ్బందులు ఏర్పడవచ్చును. ఇలాంటివి ఎన్నో జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. సో యొక్క జూన్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత జాతకంలో ఒకవేళ మంచి దశ మనకు ఒకవేళ రాహు దశనో, శనేశ్వరుని దశనో, లేదా బుధుని దశనో, శుక్రుని దశనో మంచి దశలు కనుక ఏర్పడినట్టయితే మీకు బాగానే ఉంటుంది. 7వ స్థాన దశ నడిస్తే వివాహం చేసుకోవచ్చును. 12వ భావాధిపతి నడిస్తే మీరు విదేశాలకు వెళ్ళిపోవచ్చును. 10వ భావంపై గురు దృష్టి ఉన్నట్టయితే తప్పకుండా మనకు ఉద్యోగ అవకాశాలు కోకొల్లలుగా వస్తాయి. ఇలా ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు చాలా ఉన్నవి. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళితే ఇంకా మంచి ఫలితాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో తప్పకుండా వన్స్ నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.